హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ రమ్య షేక్. ఈరోజు ఫిష్ మార్కెట్ నెల్లూరులో విజిట్ చేశాను. ఇది పెద్ద ఫిష్ మార్కెట్. ఇక్కడ ఎండ్రకాయలు, కొరమేలు ఫిషెస్ అయితే బతికి ఉన్నాయండి. లైవ్ ఫిషెస్, టైగర్ రొయ్యలు, స్మాల్ రొయ్యలు, పాంప్లెట్ ఫిషెస్, గెండెలు, అలాగే పెద్ద పెద్ద ఫిషెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఈరోజు సండే అండి. సండే కాబట్టి ప్రతి ఒక్క వెరైటీ మనకు దొరుకుతుంది. ప్రాన్స్ కూడా ఎంత నీట్గా వాష్ చేసి క్లీన్ చేసి పెట్టున్నారు. సో ఇక్కడ గెండి పిల్లలు కూడా అమ్ముతున్నారండి. పక్కెలు కూడా పెద్ద అయిన తర్వాత చిన్న పక్కెలు అంటారు, అవి పెద్ద అయిన తర్వాత గెండలు అంటారు. ఇక్కడ ఎగ్ అండి, ఈ గెండలు ఎగ్ను కూడా సపరేట్గా చేసి అమ్ముతున్నారు ఇక్కడ నెల్లూరులో. సో ఇది నెల్లూరులో ఉన్న ఫిష్ మార్కెట్ అండి, పెద్ద ఫిష్ మార్కెట్. సో నేనైతే ఇది ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను. చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఈ అవి ఇక్కడ 1 kg 100 రూపీస్కి అమ్మ తీసుకో అని నన్ను అడుగుతుంది. సో నేనైతే ఆ చేపలు ఎప్పుడు టేస్ట్ చేయలేదు. సో నేను వాటి దగ్గరికి అయితే వెళ్ళలేదండి. సో ఇక్కడ కటింగ్ సెక్షన్కి అయితే వచ్చేసాను. కటింగ్ సెక్షన్లో అయితే ఇక్కడ 2 షెడ్స్ అండి, అంటే 2 రేకుల షెడ్ లాగా వేసి 2 రోస్గా కూర్చున్నారు. ఈ సైడ్ ఒక రో, ఆ సైడ్ ఒక రో లాగా కూర్చున్నారు. అలాగే 4 rows 5 rows ఉన్నాయి ఒక షెడ్లో. సో చూడండి ఎంత క్లీన్గా వాష్ చేసి, చెత్త కూడా వాళ్ళు సపరేట్ డబ్బాలో వేసేస్తున్నారు. వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ట్యాప్ అనేది వాటర్ అవైలబిలిటీలో ఉంది. ఇక్కడ ఆంటీ ఏమో మటన్ కట్ చేస్తుంది. ఇక్కడ మేము కొరమేలు ఫిష్ చేసాం కదా, చూడండి అమ్మాయి ఎంత ఫాస్ట్గా కట్ చేస్తుందో. సో నేనైతే ఆ మటన్ ఆంటీ క్లీన్ చేస్తుంది కదా, చాలా అంటే చాలా టైం తీసుకుంటుందండి, కానీ నీట్గా క్లీన్ చేసేస్తుంది. నాకైతే అది బాగా నచ్చింది. ఈ అమ్మాయి ఇక్కడ క్యాట్లో ఫిష్ కట్ చేస్తుంది, అది కూడా నీట్గా వైట్గా వచ్చేలాగా క్లీన్ చేసిందండి. చూడండి, నా కొరమేలు ఫిష్ అయితే ఆల్మోస్ట్ కట్ చేసేసింది. ముక్కలు కూడా ఫ్రైకి పులుసుకి కట్ చేసి ఫాస్ట్గా అయితే చేసేసింది. చాలా బాగా చేసింది. వాష్ కూడా చేసి ఇచ్చేసింది. మేమైతే కవర్లో వేసుకొని తీసుకొని వెళ్తున్నాము. చూడండి, ఇక్కడ ఇంకో షెడ్స్, అట్లా 3 షెడ్స్ ఉన్నాయి. అట్లాగా ఒక రూమ్లో 3 rows లాగా కూర్చొని కట్ చేస్తున్నారు. సో ఫుల్ వర్షం అండి. ఈ సండే రోజు అయితే హెవీ క్రౌడ్ ఉంది. మేమైతే చేపలు తీసుకుని ఇంటికి వచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్